హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ ట్రాక్టర్ వ్లాగ్స్. ఈరోజు మన యొక్క ట్రాక్టర్ కల్టివేటర్ వేసుకొని దున్నడానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూపిస్తున్నటువంటి విధంగా పొడవు చాలు కొట్టిన తర్వాత మళ్ళీ అడ్డం చాలు అనేది కొట్టడం జరుగుతుంది. ఈ విధంగా కల్టివేటర్ పైన పొలం యొక్క ఓనర్ అయితే నిలబడి మన యొక్క ట్రాక్టర్ వెనకాల అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే నేనైతే ట్రాక్టర్తోని పొలాన్ని దున్నడం జరుగుతుంది. మా ఫ్రెండ్ను ఒక అతను వీడియో తీయడానికి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. ఈ విధంగా అయితే ఒక చాలు కొట్టిన తర్వాత రెండవ చాలు అయితే కొట్టడం స్టార్ట్ చేశాం. ఈరోజు ఉదయం నుంచి అయితే మన బండి ఖాళీగానే ఉంది. ఇటువంటి కిరాయిలు అనేది చాలా సడన్గా అనుకోకుండా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క పొలం ఓనర్ కూరగాయలకు సంబంధించిన పంటలు వేసుకోవడానికి ఈ యొక్క పొలాన్ని అయితే తడిపి ఉంచడం జరిగింది. తర్వాత మనకి పొలం దున్నడానికి కిరాయి అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అందువలన ఈరోజు పొలం దున్నడానికి అయితే వెళ్ళడం జరిగింది. ఈ విధంగా అయితే పొలాన్ని దున్నడం జరుగుతుంది. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నీళ్ళు పెట్టిండు మరియు ఆరిన తర్వాత అనేది కొట్టడం జరుగుతుంది కాబట్టి అడ్డం చాలు మరియు పొడవు చాలు అనేవి రెండు కూడా చాలా మంచిగా అనేది రావడం జరిగింది. ఈరోజు ఫస్ట్ టైం నేను మన యొక్క ట్రాక్టర్తోని దున్నుతున్నప్పుడు వేరే వ్యక్తితోని అయితే వీడియో తీయించడం జరిగింది ఫ్రెండ్స్. నేను ట్రాక్టర్ డ్రైవింగ్ చేయడం మరియు వేరే వ్యక్తితో వీడియో తీయించడం ఇదే మొదటిసారి. ఈ యొక్క భూమి చిలక భూమి ఉండడం వలన రాళ్ళు కూడా చాలా ఎక్కువ మొత్తంలో అయితే మధ్యలో అనేది తగలడం జరిగింది. అలా తగలడం వలన మన యొక్క కల్టివేటర్ యొక్క కర్రు అనేది కొద్దిగా విరిగింది. కొద్దిగా విరిగితే ఏం ప్రాబ్లం లేకుంటుంది ఫ్రెండ్స్. కానీ కల్టివేటర్ యొక్క కర్రు మొత్తం అయితే విరిగితే మళ్ళీ కొత్తది అయితే వేయడం జరుగుతుంది. దానికోసం మళ్ళీ ఇంటికి వెళ్ళి కర్రు తీసుకొని వచ్చి ఫిట్టింగ్ చేయడం అలా జరుగుతుంది. కొద్దిగా విరిగింది కాబట్టి మళ్ళీ ఏం కాదు అని చెప్పేసి మళ్ళీ దున్నడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే చాలా సూపర్గా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. అటు చూపిస్తున్నటువంటి విధంగా పొడవు చాలు కొట్టిన తర్వాత ఈ విధంగా అయితే అడ్డం చాలు అయితే కొట్టడం జరుగుతుంది. ఎండ అయితే ఈరోజు అయితే చాలా ఎక్కువ మొత్తంలో కొట్టడం జరిగింది. ఎండలనే అలాగే మనం పొలం దున్నడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పొలంలో మధ్యలో అనేది చాలా గట్టిగా అనేది రాళ్ళు అయితే తగలడం జరిగింది. అయినా మనం తగ్గేదేలే అన్నట్టు దున్నడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు
చిన్న కిరాయి అయినా పెద్ద కిరాయి అయినా ఒకసారి వెళ్తే వాళ్ళకు తెలిసిన వ్యక్తులకు కూడా మన యొక్క ట్రాక్టర్ని దున్నడానికి తీసుకొని వెళ్ళడానికి కూడా మనకు జరుగుతుంది. మన యొక్క ట్రాక్టర్ని రిఫర్ చేస్తారు వేరే వాళ్ళకి, ఇలా మాకు తెలిసిన వ్యక్తిది ట్రాక్టర్ ఉంది అని చెప్పడం కూడా జరుగుతుంది. అందువలన మనకు చిన్న కిరాయి అయినా పెద్ద కిరాయి అయినా ఖచ్చితంగా వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే మనకు వేరే కిరాయిలు కూడా మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్ అయితే పెద్ద పెద్ద రాళ్ళు అయితే చాలా ఎక్కువ మొత్తంలో ఉండడం జరిగింది. అవి భూమి లోపల ఉండడం వలన కొద్దిగా అయితే రాళ్ళు అయితే ఇట్లా కాళ్ళకు అయితే తగలడం జరిగింది. రాళ్ళు అంటే రాళ్ళు కాదు, ఇట్లా రాళ్ళు తట్టినప్పుడు కల్టివేటర్కి మన యొక్క కాళ్ళు అనేది ట్రాక్టర్కి తగలడం జరుగుతుంది ఫ్రెండ్స్, మోకాళ్ళు. అలా చాలాసార్లు అయితే తగలడం జరిగింది. నొప్పి ఎక్కువ మొత్తంలో అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి రాళ్ళు ఉన్న పొలంలో మనం నిదానంగా చూసుకొని జాగ్రత్తగా కొట్టాలి. ఎందుకంటే రాళ్ళు తాకితే కర్రలు విరిగిపోతాయి, ప్లస్ మనకు కాళ్ళకి కూడా ఇట్లా తగిలినప్పుడు ఇట్లా ట్రాక్టర్కి అయితే